దేవుడు ప్రాణాలు పోస్తే డాక్టర్ ఆ ప్రాణాలు నిలబెడతాడు. అందుకే డాక్టర్ అంటే అందరూ కాళ్ళ మీద పడిపోయి మరీ గౌరవిస్తారు. అలాంటి డాక్టర్స్ ఈ మధ్య కాలంలో ట్రాక్ తప్పారు. అందరూ కాకపోయినా కొందరు డబ్బు ఆశతో తప్పులు చేస్తూ ఆ వృత్తికి మచ్చ తెస్తున్నారు. ఇంకొంతమంది సరైన స్కిల్స్ లేకుండానే ఆపరేషన్స్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే, ఎడమకాలి నొప్పితో ఇన్నాళ్ళు నరకం చూసిన ఆమె ఇటీవలే ఓ ఆసుపత్రికి వెళ్ళింది. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పగా ఓ రోజు ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. అయితే ఎడమకాలికి నొప్పి ఉండగా కుడికాలికి ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆ తర్వాత కొన్నాళ్ళు పెద్దగా నొప్పి లేకపోయినా ప్రస్తుతం నొప్పితో నరకం చూస్తోంది. ఈ క్రమంలోనే వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్ రాజ్కోట్లోని జునాగఢ్కు చెందిన 20 ఏళ్ల సప్నా పటోడియాకు 10 ఏళ్ల వయసున్నప్పుడు గణపతి నిమజ్జనంలో పాల్గొంది. ఆ వేడుకల్లోనే ఆమె ఎడమకాలకు గాయమైంది. మొదట్లో నొప్పి లేకపోయినా ఆ తర్వాత నొప్పి తీవ్రమవుతూ వచ్చింది. అయితే అన్ని సంవత్సరాల పాటు ఆమెకు వైద్యం చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ నింకుజ్ తుమ్మర్ వాస్కులర్ ఇటీవలే ఓ పెద్ద ఆసుపత్రికి వెళ్ళమని సూచించాడు. దీంతో ఆమె రాజ్కోట్లోని యూనికేర్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళింది. ఆమె కాలును పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. దీంతో సప్నా పటోడియా ఏప్రిల్ 24న ఆసుపత్రిలో చేరింది. ఆ మరుసటి రోజే వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద సర్జరీ జరగగా వైద్యులు ఎడమకాలికి బదులుగా కుడికాలికి ఆపరేషన్ చేశారు. ఏప్రిల్ 6వ తేదీ రోజు డిశ్చార్జ్ చేశారు. అయితే అప్పటి వరకు ఎడమకాలిలో ఉన్న నొప్పి తగ్గిపోయింది, కానీ కుడికాలిలో నొప్పి ప్రారంభమైంది. ఇదే విషయం వైద్యులకు చెప్పగా 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆమె మునుపటి డాక్టర్ నింకుజ్ తుమ్మర్ వాస్కులర్ వద్దకు వెళ్ళింది. దీంతో అతను ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాడు. ఈ క్రమంలోనే సప్నా పటోడియా కుడికాలి మోకాలి నరాలకు శస్త్రచికిత్స చేయడం వల్ల నరాలు దెబ్బతిన్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని యూనికేర్ ఆసుపత్రికి వెళ్ళి అడగ్గా వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె ఆసుపత్రి వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సప్నా పటోడియాకు శస్త్రచికిత్స చేసిన వైద్యులను విచారించారు. ఈ క్రమంలోనే వాళ్ళు షాకింగ్ విషయాలు చెప్పారు. సప్నా పటోడియా ఎడమకాలి నొప్పితో ఆసుపత్రికి వచ్చినప్పటికీ 2 కాళ్ళల్లో సమస్య ఉన్నట్లు తాము గుర్తించామని అన్నారు. ఇదే విషయాన్ని ఆపరేషన్ చేసే సమయంలో సప్నా పటోడియా కుటుంబ సభ్యులకు వివరించామని, వాళ్ళు శస్త్రచికిత్స చేయమంటేనే చేశామని వివరించారు. అయితే 6 వారాల పాటు రెగ్యులర్ చెకప్లకు వచ్చిన ఆమె ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టడం వెనుక మర్మం ఏంటో తమకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు పోలీసులు ఈ కేసులో తప్పు ఎవరిదో తెలుసుకునేందుకు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ప్రాణతీపితో లక్షలు పోసి ప్రైవేటు వైద్యం కోసం పరుగులు తీస్తున్న డాక్టర్స్ ఇలాంటి మిస్టేక్స్ చేయడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.